బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన 10 మంది ఎమ్మెల్యేలకు కౌంటౌన్ మొదలైంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకున్నది. బీఆర్ఎస్ చేస్తున్న న్యాయ పోరాటంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగుస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలన్న బీఆర్ఎస్ పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇప్పటికే డెడ్ లైన్ విధించింది. గత జూలై 31న కీలకమైన తీర్పునిచ్చింది. అనర్హత పిటిషన్పై 3 నెలల్లో స్పీకర్ తేల్చాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్లే ఎమ్మెల్యే కాళ యాదయ్య విచారణ ముగిసింది. తాజాగా ఇవాళ మరో 2 ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారించారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నది. అక్టోబర్ 31కి దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరుగుతుంది. ఇవాళ స్పీకర్ విచారణలో భాగంగా పిటిషనర్ల తరపున అడ్వకేట్లు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల విచారణలు ముగిసిన అనంతరం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిందని బీఆర్ఎస్ తరపు అడ్వకేటు సోమ భరత్ స్పష్టం చేశారు. క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా ఎదుర్కోవాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సీఎం వివరించారని మండిపడ్డారు. దానికి సంబంధించి ఫుటేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎవిడెన్స్, క్రాస్ ఎగ్జామినేషన్పై ప్రొసీడింగ్స్ జరిగాయని పేర్కొన్నారు. ఇంకా చాలామంది సాక్షులను విచారణకు తీసుకురావాల్సి ఉందన్నారు. బార్బడోస్లో జరిగేటువంటి కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సుకు స్పీకర్ వెళ్తున్నారని పేర్కొన్నారు. తదుపరి విచారణను 24వ తేదీకి వాయిదా వేశారని సోమ భరత్ తెలిపారు. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ సంబంధించిన ప్రొసీడింగ్స్ ఫిరాయించిన 2 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఇవాళ జరిగింది. ఒకటి గూడెం మహిపాల్ రెడ్డి గారిది, తర్వాత రెండోది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారిది. చీఫ్ ఎగ్జామినేషన్లో కానీ క్లాస్ ఎగ్జామినేషన్లో కానీ ఇప్పటి వరకు రావాల్సిన అనేక నిజాలు వచ్చినాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పిటిషనర్ ఎవిడెన్స్ క్రాస్ ఎగ్జామినేషను, తర్వాత రెస్పాండెంట్ ఎవిడెన్స్ క్రాస్ ఎగ్జామినేషన్, ఫిరాయించిన ఎమ్మెల్యేల ఎవిడెన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ మాత్రమే అయింది. ఇంకా అనేక మంది సాక్షులని విచారణకు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. పెద్ద మొత్తంలో రికార్డును కూడా కాల్ఫర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది కాకుండా స్పీకర్ గారు కామన్వెల్త్ స్పీకర్స్ సమావేశము బార్బడోస్లో ఉంది. దాంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం వెళ్తున్నారు. కాబట్టి ఈ కేసుని తదుపరి విచారణ కోసము సుమారుగా 20 రోజుల తర్వాత, అంటే 24వ తారీఖు, ఈ నెల 24వ తారీఖుకి తదుపరి విచారణ కోసము వాయిదా వేసి మిథ్యా పలాయనం మిథ్యా అన్నట్టుగానే ఉంది. ఏనుగు లేదు పారిపోను లేదు అని చెప్తా ఉన్నారు. అంటే మేము ఫిరాయించలేదు, మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాం అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు బయట మాట్లాడేది కూడా అట్నే మాట్లాడుతూ ఉన్నారు. కాన్సిక్వెన్సెస్ ఏదైతే డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్ కాన్సిక్వెన్సెస్ నుంచి బయటపడే దానికోసం నిరంతరం అబద్ధాన్ని ఆయుధంగా చేసుకొని వాళ్ళు ముందుకు కొనసాగుతున్న క్రమం మనం చూస్తున్నాము. అందుకోసమే మేము ఫర్దర్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో కాల్ఫర్ చేయాల్సిన ఎవిడెన్స్, సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్, వీటన్నిటిని కూడా ప్రవేశపెట్టేదానికోసం పిటిషన్స్ వేస్తూ ఉన్నాం. ఏదైనా చేసేటప్పుడు కాన్షియస్గా చేయాలి. ఒక మంచి రాజకీయం
ఏదైనా చేయాలని అనుకుంటే, ఒకవేళ వాళ్ళు నిజంగానే ఈ పార్టీ కాదు మేము ఆ పార్టీలో చేరుతామనంటే దే కుడ్ హావ్ రిజైన్ చేసేసి కాంగ్రెస్ పార్టీలో పోతా అంటే అభ్యంతరం లేదు. కానీ చట్టం చేయాల్సిన వాళ్ళే చట్టాన్ని వైలేట్ చేసి ఇవాళ మేము వైలేట్ చేయలేదని అందరు ప్రజల ముందు ఇట్లా అబద్ధాలు ఆడుతుంటే చాలా విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడేది అబద్ధాలనే ప్రూవ్ చేసేదానికోసం కొండంత సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలన్నింటినీ ప్రవేశపెట్టడము, ట్రైబ్యునల్ చైర్మన్ స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో వారు వాటిని పరిశీలించి సరైన జడ్జిమెంట్ ఇస్తారని మేము చాలా ఆశతోనే ఉన్నాం. దేశ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి తుట్లు పొడుస్తున్నాయి. అందుకే పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు రాజ్యాంగంలో 10th షెడ్యూల్ను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేయాలని రాజ్యాంగం చెబుతున్నది. న్యాయస్థానాల్లో కేసులు తేలే వరకు ఆలస్యం అవుతుందనే ఆ అధికారాన్ని చట్టసభ అధిపతులకు అప్పగించింది. అధికారమే పరమావధిగా మకిలిపట్టినటువంటి నేటి రాజకీయాలకు తెలంగాణలో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలే నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచారు. అధికారం మారగానే ప్లేటు ఫిరాయించారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా వారి ద్రోహాన్ని ప్రజలంతా చూశారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ న్యాయ పోరాటంతో వారి పదవులకు గండం రావడంతో సిగ్గు లేకుండా మాట మారుస్తున్నారు. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నామని బుకాయిస్తున్నారు. కానీ పార్టీ మారామని స్వయంగా వారే పలు సందర్భాల్లో సెలవిచ్చారు. రావడానికి కారణం ఏంటి? ఈ రోజు ప్రకాష్ గౌడ్ అని ఉట్టి ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగారు. నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడంటప్పుడు కలవచ్చు. కష్టపడ్డ ప్రజలు ఆదరించారు, గెలిచిన. ఇప్పుడు ఆ ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ తోటి కలిసి అభివృద్ధి కోసం కాంగ్రెస్ తోటి కలిసి పనిచేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వంతో నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది. నా తోటి వచ్చిన మిత్రులకు ఇంకా రాబోయే వాళ్ళకి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానన్నమాట అబద్దం. ఎందుకంటే ఒక్కసారి నేను డెసిషన్ చేసి భద్రాచలం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల నాగేశ్వర గారి ఆశీస్సులతో నా గురువు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధి చెందుద్దని ఆశతో వెళ్ళాను. అదే ఆశతో ఉన్నాను తప్ప మనం ప్లాన్ చేసుకుని ముందుకెళ్దామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. సంతోషంగా స్వీకరించి అన్కండిషనల్ గా నేను నా మిత్రులు, శ్రేయోభిలాషులు, కార్పొరేటర్స్, సీనియర్ నాయకులు, సహచర మిత్రులందరితో కలిసి ఈరోజు జాయిన్ అవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు పార్టీ మారడం జరిగింది. రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండా ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. గులాబీ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ సంకనెక్కినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అసలు తాము ఏ పార్టీలో గెలిచామో, ఏ పార్టీలో ఉన్నామో కూడా బయటకి చెప్పుకోలేని పరిస్థితి. ఎవరి ఓట్లతో గెలిచారో, ఏ ప్రజల అభిమానంతో చట్టసభలో అడుగుపెట్టారో చెప్పండని జనం నిలదీస్తే నీళ్లు నమలడం తప్ప ఇంకేమీ చేయలేని దుస్థితి. మేము పలానా పార్టీ నుంచి గెలిచాం, పలానా పార్టీలో ఉన్నాం, పలానా నేత మా అధినేత అని చెప్పుకోలేని స్థితికి దిగజారిపోయారు. సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నా అని చెప్పుకోవాలి. ఇటుకు వస్తుంటే ఆ వీడియో చూసిన విలేకరు అడుగుతాడు,
ఏ పార్టీలో ఉన్నావు సార్ నువ్వు అంటే ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలనే ఉన్నా. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు మరి? ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాను. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు మరి? ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాను. ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళలో, పిల్లగాడు బయటికి పోయింది అనుకో, బయటికి పోయినాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో, 9:30 10 అవుతుంది, పిల్లగాడు ఇంటికి వస్తలేడు, ఫోన్ చేసినావు, యాడున్నావురా అంటే నేను యాడు ఉండాలనో గాడినే ఉన్నాను అనుకో, వాడు ఏమంటావు, నువ్వు దవడమికి దంపో. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని బుకాయిస్తున్నారు. అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ను కలిశామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ అసెంబ్లీ సాక్షిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారో ఓసారి చూడండి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు ఉన్నది 29 మంది ఎమ్మెల్యేలని కోమటిరెడ్డి శాసనసభ సాక్షిగా గతంలో సెలవు ఇచ్చారు. 29 మంది సభ్యులుండి ప్రధాన ప్రతిపక్షం రాకపోవడు, ఇవాళ 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 29 మంది సభ్యులుండి ప్రధాన ప్రతిపక్షం రాకపోవడు,